రేపు రాబోయే 119 మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి పరీక్షలు. ఈ పరీక్షలు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో లేపినటువంటి ఈ తెలుగుదేశం అనే ఒక పెద్ద భూకంపం మామూలు విషయం కాదు. అది చాలామంది ఏమంటున్నారు, కాంగ్రెస్లో అంతర్గతంగా కాంగ్రెస్ని దెబ్బతీస్తున్నాడు అన్న విధంగా అధిష్టానానికి ఫితీరులు చెప్తున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి ఇటువైపు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్కి బలంగా తెలుగుదేశాన్ని కూడా యాడ్ చేస్తున్నాను, తెలుగుదేశం ఇక్కడ పూర్తిగా లేదు కాబట్టి ఆ క్యాడర్ని మొత్తం కాంగ్రెస్ వైపుకి తీసుకొస్తున్నాను, నేను ఎలాగో తెలుగుదేశంలో గతసారి ఉన్నాను కాబట్టి ఆ అభిమానం నాపై తెలుగుదేశం క్యాడర్కి ఉంది, దాన్ని నేను ఇటువైపు తీసుకొస్తున్నాను, మిగతా వాటి వైపు వెళ్లకుండా అనే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చెప్తే, కొంతమంది అధికారులు లేదా కొంతమంది ఐపీఎస్ అధికారులు లేకపోతే ఈ శర్మ లాంటి మాజీ అధికారులు ఉన్నారు కదా, ఎంఎస్వి అన్న ఎవరో, ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అనేక నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు అధిష్టానం దగ్గర. అందుకు ఇప్పుడు అధిష్టానం ఏం చెప్తుంది, సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి కొన్ని పరీక్షలు. ఇప్పుడు రాబోయే 119 మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 3000 వార్డులకి ఏదైతే జరగబోతుందో ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి స్థానం గెలవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు, సోనియా గాంధీ ఈయనకి టాస్క్ ఇస్తే ఈయనేమొచ్చేసి ఈ మంత్రులకి పార్లమెంటు నియోజకవర్గ జిల్లాలుగా పార్లమెంటు నియోజకవర్గాలుగా విడదీసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి చొప్పున ఇన్ఛార్జిగా నియమించి ప్రతి ఒక్క మున్సిపాలిటీ గెలవాలి. ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ కొనసాగాలి, మిగతా 2.5 సంవత్సరాలు కొనసాగాలి అంటే ఈ యొక్క ఎన్నికల్లో మీరు గెలుపొందడమే చాలా కీలకం. కాబట్టి మున్సిపాలిటీల మీద దృష్టి పెట్టి ప్రతిదీ కూడా పారదర్శకత్వంగా రిపోర్ట్ ఏర్పాటు చేయండి అని రేవంత్ రెడ్డి వీళ్ళకి దిశానిర్దేశం చేశాడు. అంటే సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి పరీక్షలు అలాగే ఒక టాస్క్ ఇస్తే ఈయనేమొచ్చేసి మంత్రులకి టాస్క్ ఇచ్చాడు. మంత్రులు కూడా మంత్రులుగా కొనసాగాలి, రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగాలి. ఇవన్నీ కూడా జరగాలంటే ఇప్పుడు మున్సిపాలిటీలో గెలుపొందాలి. మున్సిపాలిటీలో పొరపాటున ఏదైనా ఓడిపోవడం జరిగింది అనుకోండి, అంటే అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళే గెలుస్తారు. ఒకవేళ గెలవలేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఏదైనా హవా కొనసాగిస్తే ఇక్కడ సీఎం మార్పు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ విధంగా బలహీనపరిచే ప్రక్రియ అయితే మొదలవుతుంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ఖచ్చితంగా అక్కడ అధిష్టానం ముందు ఫితూరీలు పెడతారు. పైగా అధిష్టానం చాలా ఖాళీగా ఉంది. వీళ్ళకి 3 రాష్ట్రాలు తప్ప పెద్దగా ఏమీ లేవు. ఇంతకుముందు అంటే ఎక్కడ చూసినా సరే సోనియా గాంధీకి అపాయింట్మెంట్లు దొరికే కాదు రాజశేఖర రెడ్డి కాలంలో, ఎందుకంటే వాళ్ళ అధీనంలోనే ప్రభుత్వం ఉండేది కాబట్టి. ఇప్పుడు రాష్ట్రాలు కూడా పెద్దగా లేవు, కేవలం 3 రాష్ట్రాలు సొంతంగా ఉన్నాయి, సపోర్టుతో ఒక 2 రాష్ట్రాలు ఉన్నాయి, అది జమ్మూ కాశ్మీర్, ఇటు జార్ఖండ్. కాబట్టి ఆ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ పెద్దగా వీళ్ళ దగ్గరికి రావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ మొదట్లాగే ఫితూరీలు చెప్పడానికే ఉపయోగిస్తున్నారు తప్ప ఇక్కడ ఏ విధంగా బలంగా పుంజుకుందాం అనేది మాత్రం కాంగ్రెస్ నాయకుల్లో లేదు. ఈ విషయం మీద ఇప్పుడు కాంగ్రెస్కి ఏమొచ్చేసి ఒక గండం. ఒకవేళ మున్సిపాలిటీలు మొన్న కూడా మంచిగానే పంచాయతీల్లో గెలుపొందినా సరే అవి సంతృప్తినివ్వలేదు ఒక విధంగా. ఎందుకంటే బీఆర్ఎస్ బాగా పుంజుకుంది, బీజేపీ కూడా మంచిగానే స్థానాలు సంపాదించుకుంది. అందుకే మున్సిపాలిటీల్లో 119 కనీసం 100కి పైగా వస్తే కానీ ఇప్పుడు సంతృప్తి ఉండదు కాంగ్రెస్లో. ఇప్పటికే బృహన్ ముంబై కోల్పోయింది, అటు మొత్తం మహారాష్ట్రలో అనేక మున్సిపాలిటీలు కోల్పోయింది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి ఆశాభావమే తప్ప పెద్దగా మిగతా ఎక్కడా కూడా లేదు, రాకూడదు.